ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 50వ దశకంలోకి 50వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో 46వ దశకం. ఇందులో కృష్ణ పరమాత్మ తన తల్లికి చూపించినటువంటి విశ్వరూప సందర్శనం. మును యశోద ఒడిని మురుగుగా శయనించి నీవు పాలు ద్రావి ఆవులింప విశ్వరూపమందు విశదముగా చూచే ముగ్ధ గోపి నీదు మోమునందు. ఓ కృష్ణ, పూర్వం ఒకసారి నీవు యశోదాదేవి పక్కలో వెల్లికలా పరుగుండి పడుకొని పాలు త్రాగుతూ ఉన్నావు. ఆ సందర్భంలో నువ్వు ఒక్కసారి ఆవులించావు. వెంటనే నీ ముఖంలో ఆ అమాయకురాలు అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని సందర్శించింది కదా కృష్ణ. ఆటలాడమరగి కృష్ణ, ఆటలాడమరగి అచట బాలుకలతో ఫలములీక మోసపరచి తనుచు కోపమెత్తి అమ్మకును చెప్పి రేమే మోకుంటే ఏమేమో కొంటే మనుచు మన్ను తింటివనుచు. ఓ కృష్ణ, మరొక్క రోజు నీవు నీ తోటి బాలకలతోటి ఆడుకుంటూ ఒకసారి మీరందరూ కలిసి సేకరించుకున్నటువంటి నేరేడు పళ్ళల్లోనూ రేగు పండ్లల్లోనూ వాళ్ళందరికీ భాగం ఇవ్వకుండా అన్నీ నీవే కాజేశావు అనేటువంటి కోపంతో వాళ్ళు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మట్టి తిన్నావని చాడీలు చెప్పారు కదా ఆనాడు. అందరూ కలిసి నేరేడు పళ్ళు రేగు పళ్ళు పోగు చేసుకున్నారు అడవిలో, ఏది ఆవు దూడలను మేపుకుంటూ. కానీ కృష్ణుడు ఒక్కడే తినేశాట, వాళ్ళకెవరికి పెట్టలేదుట, వాళ్ళకి భాగం పంచలేదుట. అందుకని వాళ్ళు కోపంతో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పారు. కానీ కృష్ణ, ప్రళయమందు మన్ను జలములు మొదలుగా సర్వభక్షణంబు జరుపు నీకు నలత సేయునన్న అలుకుతో కొల్లది కొసరి నిన్ను కోపపడియే. ఓ కృష్ణ, మీ అమ్మ యశోదాదేవి నీ యొక్క నాటకాలన్నీ తెలియవు కదా ఆమెకి. ఆమె గొప్ప బేల కాబట్టి ప్రళయకాలంలో భూమి, నీరు మొదలైనటువంటి సర్వభూత ప్రపంచాన్ని భక్షించేటటువంటి నీ కథ తెలియక వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు మట్టి తిన్నావని, అది నీకు జబ్బు చేస్తుందని అనుకొని నిన్ను కసరికొని కోపపడింది కదా ఆనాడు కృష్ణ. అంటే ప్రళయం సంభవించినప్పుడు సమస్తాన్ని ఆ పరమాత్మ ఆహరిస్తాడు, మొత్తాన్ని. అటువంటి నీ కథ తెలియదు మీ అమ్మకి. నువ్వేదో మట్టి తిన్నావని నమ్మి నీకు జబ్బు చేస్తుందని కోప్పడింది. అమ్మకెందుకు కోపం వస్తుంది? పిల్లవాడు తినకూడనివి ఏదన్నా తింటే
కసిరి కొడుతుంది. అవి ఎందుకు తిన్నావు? నేను చక్కగా చేసి పెట్టా కదా ఇంట్లో, జంతికలు అవి తినొచ్చు కదా అంటుంది అమ్మ. వాళ్ళ అమ్మ ఏమంటుందో చూడండి. ఓరి దుడుక నీవయో మన్ను తిన్నాడవటర, నిజము చెప్పు మనుచు అడుగు అమ్మతోడ, లేదు లేదమ్మా ఇది వట్టి మాట ఎంటివి ఒక్క మాటు నవ్వి. అబ్బా కృష్ణ, మీ అమ్మ దుందుడుకు పనులు చేసేటటువంటి నిన్ను కళ్ళెర చేసింది వాళ్ళమ్మ. నటన. పిల్లాడి మీద నిజంగా కోపం వస్తుందా? ఏ తల్లికైనా నటిస్తుంది కోపం వచ్చినట్టు. ఒరి కృష్ణ, మన్ను తిన్నావట కదా, నిజం చెప్పు అని బెదిరించి అడుగుతూ ఉంటే మీ అమ్మతో నువ్వు ఏమన్నావో తెలుసా కృష్ణ? లేదమ్మా లేదు, ఇది వట్టి మాట అని చిరునవ్వులు చిందిస్తూ ఆ తల్లిని గికురించావు కదా అన్నాడు. అంటే లయ చేశాడు వాళ్ళ అమ్మని. పిల్లలు వాళ్ళ అమ్మని లయ చేస్తారు, ఎందుకని? కన్నులు పడకుండా ఉంటాయని. అందరిందు నిక్కమనుచుండ కాదందు వేది మోము తెరువు మేనకందుననగా, చూసినాడవవ్వకు చూపినాడవవ్వకు నీ నవ్వు మోము విచ్చు తమ్మి పువ్వులే. బలరాముడితో కలిసి పిల్లలందరూ ఒకే మాటగా చెబుతున్నారు, నువ్వు మట్టి తిన్నావని. నువ్వేమో నేను తినలేదు అంటున్నావు. ఓరోరి కృష్ణ, నువ్వు నోరు తెరు, నీ నోరు చూపించు, నేను చూస్తాను అని అడిగినటువంటి మీ తల్లికి పద్మాన్ని పోలినటువంటి నీ నవ్వు మొహాన్ని తెరిచి చూపించావు కదా. ఇది పరమాత్మ అనుగ్రహించదలుచుకున్నాడు, ఒక లీలగా కల్పించాడు ఇదంతా. మన్ను రుచికి మనసు కొన్న మీ అమ్మకు తనివి తీర్పవలయుననియో, ఏమో భూమి ఒకటి కాదు భువనముల్ 14 చూపినావు, కరుణ జోపినావు. ఓ కృష్ణ, నీ నోటిలో కొంచెం మట్టి చూడాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మీ తల్లి నోరు తెరవమంటే మీ తల్లి యొక్క కుతూహలాన్ని నెరవేర్చటం కోసం మన్ను మాత్రమే కాదు, సమస్త భూలోకమే కాదు, 14 భువన భాండాలు చూపించావు నీ నోట్లో. కృష్ణ, నీ కరుణ ఆ తల్లి మీద వర్షంలాగా కురిపించావు కదా అంటున్నాడు. ఒకట నడవి కడలి యొక్క మూల గగనమ్ము, ఓహో రసాతలంగునొక్క చోట మనుజులొకట దేవదనుజులొక్కట, దాన కానబడనిదొకటి కానబడదు. ఓ కృష్ణ, ఆ విధంగా నువ్వు తెరిచినటువంటి నీ నోట్లో ఒకవైపు సముద్రం, ఒకవైపు ఆకాశం, మరొక వైపు పాతాళ లోకం, మరొక చోట మానవులు, మరొక చోట దేవతలు, ఇంకొక చోట రాక్షసులు. ఈ విధంగా సర్వ బ్రహ్మాండాలు నీ యొక్క నోటిలో చూపించావు కదా కృష్ణ. నీ నోటిలో కనపడనది ఏదీ లేదు, సమస్తము చూపించావు మీ తల్లికి. పాలగడలిలోన పవ్వలించెడు వానిన్, ఇటు వికుంఠ సీమ నేలువానిన్, తనదు ముంద చిన్ని తనయుడై నగువాని కంచె నిన్ను నీ మొగమ్మునందు. అంతలో ఇటువైపు పాలసముద్రం మీద శయనించినటువంటి వాడుగా కనపడ్డావు. పాలకడిలో ఆదిశేషుడి మీద పవ్వళించి ఉంటాడు స్వామి, అలా కనిపించావు. అటువైపు వైకుంఠ సౌధ నివాసిగా కనిపించావు.
అటువంటి నిన్ను చూసి అంతలోనే నీ తల్లి యశోద తన ముందు చిన్న కుమారుడిగా ఆడుకుంటూ ఉన్నటువంటి వాడిగా నిన్ను నీ ముఖంలోనే దర్శించింది. అంటే ఈ సమస్త 14 భువన భాండాలతో పాటుగా ఒకవైపు పాలకడిలో ఆదిశేషుడు పాన్పు మీద పడుకున్న వాడిని చూసింది, మరొక వైపు వైకుంఠంలో అద్భుత భవనంలో నివసించేవాడిని చూసింది. అంతేకాదు వెంటనే తాను కనపడింది, తనకి అద్దంలో ప్రతిబింబం కనిపించినట్టుగా. అలాగే తన ముందు చిన్న కుమారుడుగా ఆడుకుంటున్నటువంటి వాడిగా కృష్ణుని కూడా చూసింది నీ ముఖంలో. అఖిల లోకములకు కృష్ణ, అఖిల లోకములకు ఆటపట్టగు నీదు మోము సూపి ఇట్లు ముద్దు సూపి తోచి జనని కనుల దోచిన జగమెల్ల వట్టి కళ్ళసేసి పెట్టినావు. ఓ కృష్ణ, సర్వభువన నివాసమైనటువంటి నీ యొక్క నోరు చూపించి అందులో శంకరుడులాగా నటించి ముద్దులు కురిపించి మీ తల్లి కళ్ళారా చూసినటువంటి విశ్వరూపాన్ని అంతలోనే మాయం చేసేశావు కదా తండ్రి. ఎందుకని? తాను విష్ణుమూర్తినని తెలిస్తే ఆ తల్లి తనని భక్తితో పూజలు చేస్తుంది తప్ప పుత్రవాత్సల్యంతో చూడదు కదా. అందుకని మొత్తం మాయం చేసేశాడు, మొత్తం మరిచిపోయేటట్టు కూడా చేశాడు స్వామి. ఇక్కడ యశోదాదేవి తన పుత్రుడైనటువంటి కృష్ణుడి యొక్క నోటిలో సమస్త విశ్వాన్ని చూసింది. అంతేకాదు తనని చూసుకుంది, తన బిడ్డని కూడా చూసింది. అందులో తాను చూస్తున్నటువంటి కృష్ణుడి యొక్క ముఖంలో మళ్ళా విశ్వాన్ని తనని చూసింది. ఈ విధంగా ఒక అద్దాల మంటపంలో అనేక ప్రతిబింబాలు మళ్ళా కనిపించినట్లుగా ఈ జగత్తుల యొక్క పరంపర యొక్క జగన్మయుడైనటువంటి నీ యొక్క అంతులేనటువంటి ఈ వైభవాన్ని ఆ తల్లి సందర్శించింది కదా, అదంతా నీ కరుణే కదా స్వామి అంటున్నాడు. ఈ విధంగా కృష్ణ పూర్వం విశ్వరూప సందర్శనాన్ని అనుగ్రహించటం వల్ల నీ సర్వాత్మ భావం ఆ తల్లికి అవగాహన చేసి కూడా అంతలోనే నీ మాయను కప్పేశావు. మళ్ళీ పాకుతూ వచ్చి అమ్మా పాలియవా అంటూ గారాలు పోయినావు. ఈ బాలక లీలలు అద్భుతాలు కదా తండ్రి. ఇంతటి అద్భుతాలు చేసినటువంటి ఓ కృష్ణ, నా వ్యాధిని పోగొట్టి నన్ను కూడా ఏలుకోవా స్వామి అని ఎంతో భక్తితోటి ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తతిరి గారు. కృష్ణ పరమాత్మ చూపించినటువంటి మొదటి విశ్వరూపం ఇది. ఆ తరువాత కౌరవ సభలో చూపించాడు రాయబారానికి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత గీతోపదేశ సమయంలో అర్జునుడికి చూపించాడు. ఆ తరువాత ఒక మహర్షికి కూడా చూపించాడు. భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇన్నిసార్లు పరమాత్మ విశ్వరూపం చూపించినా దేనికదే ప్రత్యేకత. అంటే అర్జునుడికి చూపించింది ఒక స్థాయి, కౌరవ సభలో చూపించింది ఒక స్థాయి, అమ్మకు చూపించింది ఒక స్థాయి, తక్కువ స్థాయిలో చూపించాడు అమ్మకి. కౌరవ సభలో ఎందుకు చూపించాడు? అక్కడ ఉండే రాజన్య లోకానికి భయం కలిగించాలి అనుకున్నాడు. అర్జునుడికి ఎందుకు చూపించాడు? అర్జునుడిలో పిరికితనాన్ని పోగొట్టి, బంధు వాత్సల్యాన్ని పోగొట్టి, కర్తృత్వ భావనని పోగొట్టి
కర్తవ్యోన్ముఖుడుగా చేయాలి అనుకొని అక్కడ చూపించాడు. ఇన్ని రకాలుగా పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు. రేపటి రోజు ఉలూకల బంధనం, దీనినే యమలార్జున భంజనం అని కూడా అంటారు. రోటికి కట్టడం. ఆ రోటికి కట్టిన తర్వాత స్వామి 2 మద్ది చెట్లను పడగొడతాడు. అది రేపటి రోజు మనం కలిసి ముచ్చటించుకుందాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీతో పాటు కనీసం 4-5 తొందరలోనే మనం 4000 సంఖ్య కూడా దాటాలి. 3000కు తక్కువగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటే 3000 దాటిచ్చారు మీరు. 4000 కూడా మనం రీచ్ కావాలి అంటే మరింత మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్కి రావాలి. ఎందుకంటే అక్కునూరి వారు ఎంతో శ్రమ కోర్చి ఈ ఆడియోలన్నీ సేకరించి వాటిని వీడియోగా మార్చి ఛానల్లో పెడుతున్నారు. దీనికి చాలా శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. అందువల్ల మన వంతు కర్తవ్యం ఏమిటి అంటే మనం ఆ వీడియోలను చూసి లైక్ చేసి కామెంట్ పెట్టాలి. మరింత మంది వీక్షకుల సంఖ్య పెరగాలి అని మిమ్మల్ని మరొక్కసారి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.